అందరికీ నమస్కారం. మన జీవితంలో మనం నిరంతరం దేనికోసమో వెతుకుతూ ఉంటాం. అదే సంతోషం కదా. కాని విచిత్రమేంటంటే అది దొరికినట్టే దొరికి మళ్ళీ చేజారిపోతోంది. అసలు శాశ్వతమైన ఆనందమనేది ఉందా? ఉంటే దాన్ని ఎలా పొందాలి? ఈరోజు మనం స్వామి శితికంఠానందవారి బోధనల వెలుగులో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈ విశ్లేషణలో మనం ఒక ప్రయాణంలా ముందుకు వెళ్దాం. ముందుగా మనం పొందే ఆనందం ఎందుకు ఎక్కువసేపు నిలవదో చూద్దాం. ఆ తర్వాత మన సంతోషానికి అసలైన అడ్డంకి బయట కాదని మన మనస్సేనని తెలుసుకుందాం. అక్కడినుంచి అసలు ఈ ప్రపంచమే మన ఆలోచనల సృష్టి అనే ఒక అద్భుతమైన భావనను అర్థం చేసుకుని చివరగా నిజమైన శాశ్వత శాంతిని పొందే మార్గమేమిటో చర్చిద్దాం. సరే, ఇక మొదలు పెడదామా? మన ప్రయాణంలో మొదటి మజిలీ ఆనందం యొక్క అశాశ్వత స్వభావం. అంటే మనం పొందే సంతోషాలు ఎందుకు నీటిమీద రాతల్లా మాయమైపోతాయో కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఇది మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ప్రశ్నే. ఇంత కష్టపడినా, అన్ని సాధించినా ఆ శాశ్వతమైన సంతోషం ఎందుకు అందరి ద్రాక్షలా ఊరిస్తూనే ఉంటుంది? దీని వెనుకున్న కారణమేమై ఉంటుంది? దీనికి కారణం తెలియాలంటే ముందు మనం సంతోషంలో ఉన్న రెండు రకాలని అర్థం చేసుకోవాలి. ఒకటి తాత్కాలిక సంతోషం. ఇది మనకు ఉద్యోగం వస్తేనో, ఇల్లు కడితేనో, ఇష్టమైనది తింటేనో వస్తుంది. అంటే ఇది పూర్తిగా బయటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అది కాసేపే ఉంటుంది. ఇక రెండోది శాశ్వతమైన ఆనందం. ఇది దేనిపైన ఆధారపడదు. అది మన స్వరూపం. అది లోపల్నుంచి వస్తుంది. సరే, బయటి వస్తువుల్లో శాశ్వత ఆనందం లేదంటే మరి అసలు సమస్య ఎక్కడుంది? అదే మన రెండవ విభాగం. సమస్య బయట కాదు, మన లోపలే ఉంది. అసలైన అడ్డంకి మన మనసే. మన మనస్సు నిరంతరం కొన్ని శక్తుల మధ్య నలిగిపోతూ ఉంటుంది. అవే ఆకర్షణ, వికర్షణ. అంటే ఇష్టాలు, అయిష్టాలు. ఫలానాది కావాలి, ఫలానాది వద్దు అనే ఈ సంఘర్షణే మన అశాంతికి మూలం. వీటితో పాటు మనలో ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయిన సంస్కారాలు, అంటే వాసనలు, ఇవన్నీ మనల్ని నిజమైన ఆనందానికి దూరం చేస్తాయి. చూడండి, ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో. సుఖం మరియు దుఃఖం ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. అంటే మనం సుఖాన్ని ఎంత గట్టిగా పట్టుకోవాలని చూస్తామో, దుఃఖం కూడా అంతే గట్టిగా మనల్ని పట్టుకుంటుంది. బొమ్మ కావాలంటే బురుసు కూడా మనతోనే వస్తుంది. ఈ రెండింటికీ అతీతంగా ఉండటమే అసలైన స్వేచ్ఛ. ఇక ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయగల ఒక అంశం దగ్గరకొచ్చాం. అదే ఆలోచనల నుంచి పుట్టిన ఈ ప్రపంచం. ఇది కాస్త లోతైన విషయం, కాని చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచించండి. మనం చూస్తున్న ఈ ప్రపంచం, ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ మనుషులు, ఇదంతా మనమనుకుంటున్నంత నిజం కాకపోతే, ఇదే అసలైన వాస్తవికత కాకపోతే, ఇది ఊహించడానికే వింతగా ఉంది కదా? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ వాక్యం. విశ్వం మనస్సు యొక్క ప్రొజెక్షన్. అంటే ఒక సినిమా హాల్లో ప్రొజెక్టర్ నుంచి తెరమీద బొమ్మ పడినట్లు మన మనస్సు అనే ప్రొజెక్టర్ నుంచే ఈ విశ్వమనే చిత్రం మనకు కనిపిస్తోందన్నమాట. ఈ భావననే సంస్కృతంలో మనోనిర్మాణమాత్రం అంటారు. అంటే కేవలం మనసుచే నిర్మించబడింది అని అర్థం. మనం చూసే, అనుభవించే ఈ జగత్తంతా మన ఆలోచనల సృష్టి మాత్రమేనని ఈ బోధన సారాంశం. దీనికి ఒక చక్కటి ఉదాహరణ మనందరి అనుభవంలోనే ఉంది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనసు పనిచెయ్యదు. అప్పుడు మనకు ఈ ప్రపంచం కూడా కనిపించదు, దాని అనుభవం ఉండదు. మనసు మేల్కొనగానే మళ్లీ ప్రపంచం ప్రత్యక్షమవుతుంది. అంటే మనసు ఉంటేనే ప్రపంచం, మనసు లేకపోతే ప్రపంచం కూడా లేదు. సరే, సమస్య మనస్యాని, ప్రపంచం దాని ప్రొజెక్షనే అని అర్థమైంది. మరి ఇప్పుడేం చెయ్యాలి? ఈ మనస్సు యొక్క పరిమితులను దాటి ఆ శాశ్వత శాంతిని ఎలా చేరుకోవాలి? దీనికి ఆచరణలో పెట్టగల మార్గాలేమైనా ఉన్నాయా? అదే మన చివరి విభాగం. ఆ మార్గం 3 అడుగులతో ముడిపడి ఉంది. మొదటిది, ఈ ప్రపంచంలో ప్రతీదీ మారుతుందని, ఏదీ శాశ్వతం కాదనే నిజాన్ని పూర్తిగా అంగీకరించడం. రెండవది, నిర్లిప్తతను అలవర్చుకోవడం. అంటే దేనితోనూ అతిగా అతుక్కుపోకుండా ఉండటం. మూడవది, అన్నింటికన్నా ముఖ్యమైనది, నేను, నాది అనే అహంకారాన్ని వదిలి శరణాగతి చెందటం. నిర్లిప్తత అంటే ఎలా ఉండాలో చెప్పటానికి ఇంతకంటే అద్భుతమైన రూపకం మరొకటుండదు. తామరాకు నీటిలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది, కాని ఒక్క నీటి చుక్క కూడా దానికంటదు. మనం కూడా ఈ సంసారంలో అలాగే జీవించాలి, కాని దాని సుఖదుఖాలు మనల్ని ప్రభావితం చేయకుండా చూసుకోవాలి.
త్యాగం ద్వారా మాత్రమే అమరత్వం సాధ్యం. ఇక్కడ త్యాగమంటే ఇల్లు వాకిలి వదిలేయడం కాదు, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని త్యజించడం, ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చెయ్యడం. ఆ త్యాగంలోనే నిజమైన శాశ్వతమైన శాంతి ఉంది. మరి శరణాగతి అంటే ఏంటి? అది కేవలం ఒక మానసికమైన మార్పు. నేను నాది అనే సంకుచితమైన భావన నుంచి నీవు నీది అనే విశాలమైన భావనకు మారడం. చేసేవాడిని నేను కాదు, అంతా ఆ భగవంతుని సంకల్పం ప్రకారమే జరుగుతోందని నమ్మటమే నిజమైన శరణాగతి. చివరిగా ఇదంతా మనల్నొక కీలకమైన ప్రశ్న దగ్గర నిలబడుతుంది. మనం చూస్తున్న ఈ ప్రపంచం మన మనస్సు యొక్క ప్రతిబింబం మాత్రమే అయితే, మరి అసలైన వాస్తవం, ఆ నిజమైన సత్యం ఎక్కడో ఉంది. దానికోసం ఎక్కడ వెతకాలి? సమాధానం స్పష్టంగానే ఉంది. మన అన్వేషణ బయట కాదు, మన లోపల జరగాలి. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. నమస్కారం.